నమస్తే. ఈరోజు మనం సాటేడ్ వెజిటేబుల్స్ విత్ కీన్వా ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీలో వాడిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ముందుగా ఒక కప్పు కీన్వా తీసుకుని ఒక బౌల్లో పోసుకొని వాటర్ పోసుకొని సోక్ చేసుకోండి. 2 hours పాటు అయితే సరిపోతుంది. సరే కదా, కీన్వా రెడీగా ఉంది, బాగా నాని. ఇప్పుడు మనం దీన్ని బాగా వాష్ చేసుకుని శుభ్రం చేసుకుందాం. ఇప్పుడు ఈ కీన్వాని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకుందాము. నేను ఇక్కడ ఒక కప్పు కీన్వాకి 1.5 కప్పు వాటర్ పోసాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకోండి. ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని తీసుకుని స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకుందాం. నేను ఇక్కడ రెడ్ పెప్పర్స్ యూస్ చేస్తున్నాను, గ్రీన్ పెప్పర్స్, ఎల్లో పెప్పర్స్ అండ్ బేబీ కార్న్, బ్రాకలీ స్మాల్ పీసెస్ కింద చేసుకోండి. గ్రీన్ జుకినీ చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి, ఈజీగా కుక్ అయిపోతాయి తొందరగా. ఎల్లో జుకినీ బాగుంటుంది టేస్ట్ ఇందులోకి. బేబీ కార్న్ ఆల్సో చాలా బాగుంటుంది టేస్ట్. గార్లిక్ చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. నేను ఇక్కడ 2 గార్లిక్లు యూజ్ చేశాను. క్యారెట్ మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇట్లా కుక్కర్ ఒక విజిల్ వచ్చినాక ఆఫ్ చేసేయండి. ఒక ప్యాన్ తీసుకొని ఆలివ్ ఆయిల్ 3 స్పూన్స్ వేసుకోండి. తర్వాత గార్లిక్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కొద్దిగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ అన్నీ ఫస్ట్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేయండి, బాగా మగ్గినాక కొంచెం ఇప్పుడు మిగతా వెజిటేబుల్స్ వేసుకుందాం. బేబీ కార్న్, ఎల్లో జుకినీ, గ్రీన్ జుకినీ, బ్రాకలీ కూడా యాడ్ చేసుకుని బాగా మగ్గనివ్వండి కొంచెం సేపు. ఇప్పుడు ఒక 2 minutes పాటు సిమ్లో పెట్టుకోండి. సిమ్లో మగ్గితే బాగుంటాయి వెజిటేబుల్స్. లిడ్ పెట్టుకొని ఒక 5 minutes ఉంచుకుందాం. చూసారు కదా, కీన్వా బాగా కుక్ అయింది. ఒక విజిల్ వస్తే చాలండి, ఎక్కువ విజిల్స్ వచ్చినా అది బాగా పేస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లో 1 స్పూన్ పెప్పర్, ఒక స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ శ్రీరాచా అండ్ 1 స్పూన్ సాల్ట్ ఆల్సో వేసుకుని ఇంకొక 5 minutes మగ్గనిద్దాం. ఒకసారి కలుపుకోండి బాగా. సోయా సాస్ మొత్తం వెజిటేబుల్స్ అన్నిటికీ పడుతుంది బాగా. ఇప్పుడు మన సాటెడ్ వెజిటేబుల్స్ రెడీ అయిపోయినాయండి. సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేద్దాం. ఈ రెసిపీ డిన్నర్లో తింటే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.